అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. అందరు టెంపుల్స్కి వెళ్ళి పూజ బాగా చేసుకున్నారా? మేమైతే మార్నింగే 4కే లెగిచి అభిషేకం చేయించుకోవడానికి అయితే వెళ్ళి పొద్దున్నే అభిషేకం అయితే చేసుకున్నాము. చాలా బాగా జరిగింది అభిషేకం గుళ్ళో అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి పూజ చేసుకునే టైం అయితే కొంచెం లేట్ అయిపోయింది. అది కాక మా పిల్లలతో చాలా హడావుడిగా అయిపోయింది. ప్రసాదంగా అయితే సింపుల్గా అయిపోతుందని చెప్పి గోధుమ పిండి హల్వా అయితే చేశాను. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ అంతా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇంకొంచెం నెయ్యి ఎక్కువగా వేసుకొని గోధుమ పిండి అయితే 2 కప్స్ వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అయినా ఫ్రై చేసుకోండి. గోధుమ పిండి ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇంకో గిన్నె తీసుకొని 1 కప్పు గోధుమ పిండికి 3 కప్పులు వాటర్ చొప్పున 6 కప్పులు అయితే నేను వాటర్ వేసుకొని ఒక 1.5 కప్ అయితే షుగర్ వేసుకొని కొంచెం మరగబెట్టుకొని ఇలాచి పౌడర్ వేసుకున్నాను. ఇలాచి పౌడర్ వేసిన వెంటనే ఈ షుగర్ వాటర్ని అయితే మనం గోధుమ పిండి ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా అందులో వేసేసుకొని కొంచెం ఉడకనిచ్చామనుకోండి థిక్గా దగ్గరికి అయితే వచ్చేస్తుంది. దింపే ముందు మనం ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాం అనుకోండి. కొంచెం వాటర్ ఎక్కువ పోసుకున్నాను నేను. చల్లారిపోయిన తర్వాత కూడా గట్టి పడకుండా చాలా బాగుంది రెసిపీ. ఫెస్టివల్స్ అప్పుడు అన్నీ చేయడానికి టైం ఉండదు కదా, క్విక్గా అయిపోవడానికి అయితే ఇలాంటి రెసిపీస్ బాగుంటాయి. నేను ఇలాగే చేస్తాను. నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.